స్తోత్రం. ఈ ఉదయ కాలము చక్కగా దేవుని యొక్క వాగ్దానం మనం చదువుకుందాం. దేవుడు వాగ్దానం చేత మాట్లాడే దేవుడు, ఆయన బలపరిచే దేవుడు. ఆయన వాగ్దానము చదివినప్పుడు మనలో ధైర్యము, ఆనందము కలుగుతూ ఉంటుంది. కాబట్టి వాగ్దానము చదివినప్పుడు దేవుని బలం మనం పొందుకుందాం. చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదివినట్లయితే, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేయువాడవు నీవే. దేవుని వాక్యంలో భక్తులు అంటా ఉన్నాడు, ఇరుకులో నాకు విశాలత కలుగజేయువాడవు నీవే. మన జీవితంలో ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, మన ఆత్మీయ పోరాటంలో, మన ప్రయాణంలో భయంకరమైనటువంటి శ్రమలు, ఇరుకుల్లో ఉంటా ఉన్నాం. కానీ ఆ ఇరుకుల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది దేవుడిని, మనుషులను కాదు. మనుషుల వైపు చూడొద్దు, దేవుని జ్ఞాపకం చేసుకొని ఇరుకులో నాకు విశాలత కలుగజేయవాడవు నీవే అని మనం దేవుడిని ఆధారపడినప్పుడు, ఈ వాగ్దానం ఎత్తిపట్టినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. నమ్ముదాం. ఇదే కాలము ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రభు సహాయం కొరకు మనం ఎదురు చూద్దాం. ఈ యొక్క వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఎరుకులోని విశాలత దేవుడు అనుగ్రహించి నేను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.